హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద టెక్ ఇన్ తెలుగు. నేను మీ సాయి కుమార్. ఫ్రెండ్స్, మనం డిఎస్ఎల్ఆర్ ప్రాక్టికల్గా ఎలా యూస్ చేయాలని ఇప్పుడు వీడియో చేద్దాము. సో నేను ఆల్రెడీ థియరిటికల్గా ఈ యొక్క డిఎస్ఎల్ఆర్ బేసిక్స్ అనేది నేను ఆల్రెడీ చెప్పాను. సో మీరు ఆ యొక్క వీడియో చూసి ఆ యొక్క బేసిక్స్ ఏంటో అని తెలుసుకోగలుగుతారు. సో నేను ఇక్కడ కాస్ట్ రోజులు వేస్తున్నా, మీరు అక్కడ నుంచి డిఎస్ఎల్ఆర్ యొక్క బేసిక్స్ ఏంటి, మనకి ఈ యొక్క కెమెరా యొక్క లెన్సెస్ ఏంటి అని నేను చెప్పాను. సో మీరు ఆ యొక్క వీడియో చూస్తే మీకు థియరిటికల్గా అర్థమవుతుంది. సో ఈ వీడియో వచ్చేసి నేను ప్రాక్టికల్గా ఈ యొక్క మాన్యువల్ మోడ్ అని ఉంటుంది కదా, సో ఆ యొక్క మాన్యువల్ మోడ్లో మనం పిక్స్ ఎలా తీయాలి, సో మనం మాన్యువల్ మోడ్ను ఎలా యూజ్ చేయాలి అని నేను చెప్తాను. సో మీరు ఈ యొక్క వీడియోని కంప్లీట్గా చూసినట్లయితే మీకు మాన్యువల్ మోడ్లో ఎలా పిక్స్ తీయాలని అర్థమవుతుంది. ఇప్పుడు నేను పిక్స్ తీస్తాను, మీకు సెట్టింగ్స్ చూపెట్టుకుంటూ. సో ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ వచ్చేసి మనకు వచ్చేసి ఇక్కడ మాన్యువల్ మోడ్ చూసారు కదా, నేను మాన్యువల్ మోడ్లో పెట్టాను. సో ఇక్కడ మనం ఆన్ చేసినట్లయితే ఇక్కడ సో మనకి ఇక్కడ ఫస్ట్ వచ్చేసి షటర్ స్పీడ్ అనేది నేను 1/200లో పెట్టుకుంటున్నాను. తర్వాత ఎఫ్ 4.0 వచ్చేసి, సో ఇది నెక్స్ట్ ఇక్కడ దీని మీకు వచ్చింది కదా, సో అది వచ్చేసి అపర్చర్ అన్నమాట. సో మన ఇది సో దీన్ని మనం ఇట్లా సో ఇంక్రీజ్ చేసుకోవడానికి డిక్రీజ్ చేసుకోవడానికి ఉంటుంది. ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది కదా, నేను ఇప్పుడు అపర్చర్ అనేది 4.0కి పెడుతున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఐఎస్ఓ వచ్చేసి మనకి నేను 100 పెడుతున్నాను. సో మనకి ఇక్కడ ఒక నిమిషం, సో షటర్ స్పీడ్ వచ్చేసి నేను 200 పెడుతున్నాను. సో షటర్ స్పీడ్ 200, ఇది ఒక అపర్చర్ వచ్చేసి 4.0, ఐఎస్ఓ వచ్చి 100. ఈ యొక్క మూడు అంటే వెదర్కి తగ్గట్టు ఇప్పుడు వచ్చేసి మనకి 6 అవుతుంది. సో చూసారు కదా, మనకి 6:10 అవుతుంది. ఈ యొక్క వెదర్కి తగ్గట్టు నేను ఇవి సెట్ చేశాను. సో ఇప్పుడు మనకి ఈ సెట్టింగ్స్తో మనకి పిక్ ఎలా వస్తుందో ఒకసారి చూడండి. సో నేను ఇప్పుడు షూట్ చేస్తున్నా. సో ఇక్కడ చూసారు కదా మనకి పిక్ అనేది, పిక్ అనేది మనకి కొద్దిగా బ్లాక్గా ఉంది. సో ఇది కాదు, సో మనకి ఇక్కడ పిక్ అనేది బ్లాక్గా ఉంది, అంత క్లియర్గా లేదు. సో ఇప్పుడు మనం అలాగే సెట్టింగ్స్ని కొద్దిగా చేంజ్ చేద్దాం. ఇందులో వచ్చేసి సో ఇక్కడ మనకి ఐఎస్ఓ అనేది ఇంక్రీజ్ చేద్దాం. ఐఎస్ఓ వచ్చేసి మనకి డార్క్ నైట్లో అంటే ఏదైనా డార్క్గా ఉంటే మనకి ఈ యొక్క ఎక్స్పోజర్ అంటే మనకి బ్రైట్నెస్ని ఇంక్రీజ్ చేయడానికి ఐఎస్ఓ అనేది యూజ్ అవుతుంది కదా. సో దీన్ని నేను 100 నుంచి 200కి అంటే ఇంక్రీజ్ చేశాను. సో ఇప్పుడు చూడండి మనకి పిక్ అనేది ఎలా వస్తుందని. సో ఇక్కడ చూసారు కదా, పిక్ అనేది మనకి ఇలా వచ్చింది. సో ఈ పిక్కి మనకి సో ఈ పిక్స్ అనేవి మనం ఇంతకుముందు తీసినాయి. సో ఈ పిక్లో మనకి వచ్చేసి ఐఎస్ఓ అనేది 200లో ఉన్న పిక్. సో చూసారు కదా, సో అదే ఇందులో వచ్చేసి మనకి ఐఎస్ఓ అనేది చాలా 100లో ఉంది. అంటే మనకి 100కి 200కి డిఫరెన్స్ అనేది మీరు చూసారు కదా. సో అలా అన్నమాట. అలాగే మనం ఇప్పుడు ఈ యొక్క షటర్ స్పీడ్ కూడా మనం చేంజ్ చేసి చూద్దాం, ఏమైనా చేంజెస్ ఉందా అసలు ఏంటి అని ఇప్పుడు చూద్దాము. సో ఇప్పుడు నేను షటర్ స్పీడ్ అనేది తగ్గిస్తున్నా 125కి, 200 నుంచి 125కి తగ్గించా. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క F5.0 అంటే మనకి అపర్చర్ ఉంది కదా, సో అపర్చర్ని కూడా నేను ఇంక్రీజ్ చేస్తున్నా. 5.0 నుంచి వచ్చేసి 8.0కి నేను పెడుతున్నా. ఐఎస్ఓ వచ్చేసి 200లోనే ఉంది. సో ఇప్పుడు మనకి పిక్ ఎలా వస్తుందని చూడండి, మీకే అర్థమవుతుంది. సో ఇక్కడ చూసారు కదా, పిక్ అనేది మనకి కలర్ వైబ్రెంట్ బాగా ఉంది, కాకపోతే మనకి బ్లాక్లో వచ్చింది. బ్లాక్ ఎందుకంటే సో ఇక్కడ నేను చెప్పాను కదా, మనకి అపర్చర్ అనేది ఎక్కువ పెంచిన కొద్దీ అంటే ఇక్కడ అపర్చర్ అనేది మనకి ఈ యొక్క లెన్స్లో ఉంటుంది కదా. సో ఈ లెన్స్లో చూసినట్లయితే మనకి అపర్చర్ అనేది ఇంక్రీజ్ చేస్తూ ఉంటే లైటింగ్ అనేది చాలా తక్కువ పోతుంది. సో అపర్చర్ ఇంక్రీజ్ చేస్తే అపర్చర్ యొక్క సైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. అంటే ఈ యొక్క ఎఫ్ స్టాప్ నెంబర్ ఇంక్రీజ్ చేసినట్లయితే అపర్చర్ అనేది సైజు తక్కువ అవుతుంది. సో దానికి మనం అందుకే మనకి పిక్ అనేది బ్లాక్గా వచ్చిందన్నమాట. సో మీకు ఇక్కడ అర్థమైంది అనుకుంటున్నాను. ఎఫ్ స్టాప్ నెంబర్ ఎప్పుడైనా కానీ చాలా తక్కువగా ఉండాలి. అంటే ఇప్పుడు ఇది మనం డిక్రీజ్ చేసినాం అనుకోండి, మనకి పిక్ అనేది చాలా కలర్ఫుల్గా వస్తుంది అన్నమాట. అంటే మనకి ఇంత బ్లాక్గా కాకుండా మనకి కలర్ఫుల్గా వస్తుంది అన్నమాట. నేను చూపిస్తాను. సో ఇక్కడ నేను ఈ యొక్క ఎఫ్ అనేది 8.0 నుంచి 5.6కి డిక్రీజ్ చేశాను. సో ఇప్పుడు మీరు చూడండి, సేమ్ ఐఎస్ఓ 200 ఉంది, ఇక్కడ మనకి షటర్ స్పీడ్ వచ్చి 1/125 అని ఉంది. సో చూసారు కదా. సో మా ఫ్రెండ్ కూడా వచ్చాడు.
మంచిగా చూడు, చూడరా, తీరా. స్మైల్. సో ఇక్కడ చూసారు కదా, సో ఇక్కడ మనకి ఈ యొక్క అపర్చర్ అనేది చాలా ఎక్కువగా, అంటే మనం ఎక్కువ పెట్టినట్లయితే ఎక్కువ లైట్ పోయింది కదా, అంటే మీన్స్ అపర్చర్ యొక్క సైజ్ అనేది మనం డిక్రీజ్ చేసాం. అపర్చర్ యొక్క సైజ్ అనేది మనం డిక్రీజ్ చేసినట్లయితే ఈ అమౌంట్ ఆఫ్ లైట్ ఉంటుంది కదా, సో అమౌంట్ ఆఫ్ లైట్ అనేది మనకి ఎక్కువగా వెళ్ళింది అన్నమాట. సో ఎక్కువ వెళ్ళినప్పుడు మన యొక్క ఇమేజ్ అనేది ఇక్కడ చూసారు కదా, మనకి ఇమేజ్ అనేది చాలా బ్రైట్గా వచ్చింది. సో కంపేర్ టు ప్రీవియస్ ఇమేజ్. సో ప్రీవియస్ ఇమేజ్లో మనకి అపర్చర్ అనేది చాలా ఎక్కువ పెట్టినాం, అంటే ఈ యొక్క ఎఫ్ స్టాప్ అనే నెంబర్ మనం 8.0కి ఇంక్రీజ్ చేసాం కదా. సో ఇప్పుడు మనం తగ్గించినట్లయితే ఈ యొక్క సైజు, మనకి అపర్చర్ సైజ్ అనేది చాలా ఎక్కువ అవుతుంది అన్నమాట. సో ఎక్కువైనప్పుడు మనకి లైట్ అనేది ఎక్కువ వెళ్ళి మనకి ఇమేజ్ అనేది చాలా క్లారిటీగా క్లియర్గా వచ్చింది కదా. సో చూసారు కదా మీరు. సో అలాగన్నమాట. సో నేను మళ్ళీ ఇక్కడ నీకు మళ్ళీ చెప్తాను. సో ఇప్పుడు మనం ఐఎస్ఓ అనేది చాలా ఇంక్రీజ్ చేద్దాం. సో ఇక్కడ ఐఎస్ఓ అనేది 400లో పెట్టాను. సో ఇక్కడ ఎఫ్ అంటే మనకి అపర్చర్ ఉంది కదా, అపర్చర్ వచ్చేసి 5.6లో ఉంది. సో 5.6 ఉందని. సో ఇక్కడ మనకి షటర్ స్పీడ్ అనేది 1/125, అంటే షటర్ స్పీడ్ వచ్చేసి మనకి 1/125. అంటే మనకి ఎలాగంటే మనకి ఇక్కడ ఇమేజ్ అంటే థింగ్ అనేది మనకి ఎటు కదలట్లేదు కాబట్టి మనకి 1/125 అలా సరిపోతుంది. అదే ఇక్కడ ఏదైనా బర్డ్ అలా ఉందనుకోండి, మనం దాన్ని క్యాప్చర్ చేయడానికి షటర్ స్పీడ్ అనేది చాలా హైలో పెట్టుకోవాల్సి వస్తుంది. సో 1/1600 ఇక్కడ చూస్తున్నారు కదా, 1/2500, ఈ 2000, 1600 ఇలా ఉన్నట్లయితే మనకి ఏదైనా బర్డ్ అలాగా మూవ్ అవుతుంది కదా కంటిన్యూస్గా, అప్పుడు ఈ యొక్క 1/1600 అనే అలా షటర్ స్పీడ్ అనేది మనకి యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఎలాంటి థింగ్స్ అనేవి ఇక్కడ మనకి పర్సన్స్ కానీ థింగ్స్ కానీ ఏం మూవ్ అవ్వట్లేదు కాబట్టి మనకి ఎప్పుడైనా కానీ ఈ యొక్క షటర్ స్పీడ్ అనేది చాలా తక్కువలో పెట్టుకోవాల్సి ఉంటుంది. సో నేనైతే ప్రజెంట్ 1/125 యూజ్ చేస్తున్నా. సో ఇది కంటిన్యూస్గా ఇలాగే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి అపర్చర్ అనేది ఇప్పుడు ప్రజెంట్ 5.6 ఉంది. సో ఐఎస్ఓ అనేది 400లో ఉంది. సో ఇప్పుడు ఈ యొక్క సెట్టింగ్స్ తోటి మనం ఇమేజ్ అనేది తీద్దాము. చూడు, అట్లాగే ఉండు, నవ్వు, నిల్చో, ఇది చూడు, ఇది తిరుగు, అక్కడే ఉండు. ఇంకోటి స్మైల్, ఒక నిమిషం. సో ఇక్కడ చూసారు కదా, మనకి ఐఎస్ఓ అనేది 400లో పెట్టినట్లయితే ఇందులో మనకి హై బ్రైట్నెస్ అనేది వచ్చింది. సో చూసారు కదా, సో బ్రైట్నెస్ అనేది చాలా ఎక్కువగా వచ్చింది ఈ పిక్. సో ఇది ప్రీవియస్ పిక్ అన్నమాట. సో ఇది ప్రీవియస్గా వచ్చింది, మనకి కలర్ అనేది కంట్రోల్లో ఉంది, అంటే మనకి ఇమేజ్ యొక్క బ్రైట్నెస్ అనేది కంట్రోల్లో ఉంది. ఐఎస్ఓ ఇక్కడ మనం 400కి పెంచాం, 200 నుంచి 400కి పెంచేసరికి ఇక్కడ మనకి యొక్క బ్రైట్నెస్ అనేది చాలా ఇంక్రీజ్ అయిందన్నమాట. సో మీకు చూస్తున్నారు కదా, సో మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో అలాగనమాట. సో అలాగా మనకి ఎప్పుడైనా కానీ అంటే మనకి డార్క్గా అవుతున్న కొద్దీ ఈ యొక్క ఇది ఉంటుంది కదా, ఐఎస్ఓ అనేది మనకి ఇంక్రీజ్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. సో మనకి ఐఎస్ఓ అనేది చాలా ఎక్కువగా ఉంటే మనకి బ్రైట్గా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1600 పెట్టి ఐఎస్ఓ ఉంది కదా, సో ఐఎస్ఓ స్పీడ్ అని ఉంది కదా, సో ఐఎస్ఓ స్పీడ్ వచ్చేసి నేను 1600 పెట్టి ఒక పిక్ తీస్తాను, మీకు అర్థమవుతుంది సో ఐఎస్ఓ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అని. సో చూడండి ఇక్కడ ఐషో చూడు, సో ఇక్కడ చూసారు కదా, సో ఇక్కడ చూడండి మనకి ఇమేజ్ యొక్క క్వాలిటీ అంటే ఒక బ్రైట్నెస్ అనేది చాలా హైలో ఉంది. సో మీకు ప్రీవియస్కి ఉన్న దానికి అర్థమైంది అనుకుంటున్నా. ఇక్కడ మనకి ఇమేజ్ యొక్క క్వాలిటీ అనేది చాలా హైలో ఉంది. సో ఇక్కడ ప్రీవియస్ దానికి చూసినట్లయితే కొద్దిగా బ్రైట్నెస్ ఉంది. సో ప్రజెంట్ ఉన్న దానికి ఇంకా బ్రైట్నెస్ ఎక్కువ అయింది. ప్రీవియస్ దానికి కంట్రోల్లో ఉంది మనకి బ్రైట్నెస్ వచ్చేసి, ఇంకా మనకి ఇక్కడ వచ్చేసి బ్రైట్నెస్ అనేది చాలా ఇంక్రీజ్ అయింది. సో మనకి ఐఎస్ఓ అనేది ఎప్పుడైనా కానీ డార్క్ లైట్లో ఈ యొక్క అంటే మనకి బ్రైట్నెస్ ఎక్కువగా రావడానికి యూజ్ అవుతుందన్నమాట. సో అలాగే ఇప్పుడు నేను మీకు ఈ యొక్క
అపర్చర్ ఉంది కదా, సో అపర్చర్ యొక్క సైజు పెంచుకుంటే నేను చూపిస్తాను అన్నమాట. సో మనం అపర్చర్ సైజు తగ్గించుకుంటే దీని యొక్క సైజు అంటే అపర్చర్ యొక్క ఈ పెరిగే సైజు అనేది ఎక్కువ అవుతుంది. సో ఇప్పుడు మనకి f5.0 ఉంది కాబట్టి మనకి అపర్చర్ అనేది ఈ సైజులో ఉంటుంది అన్నమాట. అంటే మనకి ఇప్పుడు లెన్స్ ఎంత ఉందో ఆ సైజులో ఉంటుంది. సో ఇప్పుడు మనం అపర్చర్ పెంచుకున్నట్లయితే ఇప్పుడు నేను ఇక్కడ చూడండి. సో నేను F14 చేశాను, చూసారు కదా, F14 చేశాను. ISO వచ్చేసి 1600 ఉంది. సో ఇక్కడ మనకి ఈ యొక్క అపర్చర్ వచ్చేసి మనకి డిక్రీజ్ అవుతూ ఉంటుంది అన్నమాట లోపల. సో నేను ఇప్పుడు ఒక పిక్ తీస్తాను. సో చూసారు కదా, ఈ యొక్క షటర్ స్పీడ్ వచ్చేసి 1/125 ఉంది. ఈ యొక్క అపర్చర్ వచ్చేసి F14 ఉంది. ISO వచ్చేసి 1600 ఉంది. సో ఇప్పుడు నేను ఒక పిక్ తీస్తాను, మీరు చూడండి. సో ఇక్కడ మీరు చూసారు కదా, మనకి ప్రీవియస్గా చూసినట్లయితే ఇందులో అయితే ISO హైలో ఉంది 1600, ఇందులో కూడా మనకి 1600 ఉంది. కాకపోతే డిఫరెన్స్ ఏంటి ఇక్కడ చూసినట్లయితే, డిఫరెన్స్ ఇక్కడ ఏంటి అంటే మనకి ఈ పిక్లో వచ్చేసి మనకి ఈ యొక్క అపర్చర్ ఉంది కదా, అపర్చర్ వచ్చేసి 5.6 అలా యూజ్ చేసాం. అదే ఇక్కడ వచ్చేసి మనం F14 యూజ్ చేసాం. అంటే F14 అంటే మనకి అపర్చర్ అనేది క్లోజ్ అవుతుంది అన్నమాట. సో క్లోజ్ అంటే చిన్న సైజులో అవుతుంది. మనకి ఇప్పుడు ఈ యొక్క సైజు పెంచాం కదా, F14 అనేది పెంచాం కదా. సో ఇక్కడ మనకి అపర్చర్ అనేది చిన్నగా అవుతుంది, ఇంత చిన్నగా అవుతుంది అన్నమాట. సో అప్పుడు మనకి అమౌంట్ ఆఫ్ లైట్ ఉంటుంది కదా, సో అమౌంట్ ఆఫ్ లైట్ అనేది కొద్ది మొత్తంలో పోయి మనకి అది ఒక పిక్ అనేది సో మనకి చాలా బ్లాక్గా వస్తుంది అన్నమాట. సో చూసారు కదా, మనకి ప్రీవియస్ పిక్కి ఈ యొక్క ప్రజెంట్ ఉన్న పిక్కి చూసారు కదా. సో అమౌంట్ ఆఫ్ లైట్ అనేది చాలా తక్కువగా వెళ్ళి ఈ యొక్క పిక్ అనేది ఇలాగ వచ్చిందన్నమాట. సో అలా మీకు అర్థమైంది అనుకుంటున్నాను ISOకి ఈ యొక్క అపర్చర్కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి అని. సో షటర్ స్పీడ్ వచ్చేసి మనకి ఎప్పుడు అంటే ఏదైనా స్పీడ్గా మూవ్ అవుతున్న థింగ్ తీయడానికి ఈ యొక్క షటర్ స్పీడ్ అనేది యూజ్ అవుతుంది అన్నమాట. నేను ఇంకా F14 ఉంది కదా, సో దాన్ని ఇంక్రీజ్ చేస్తున్నా. సో నేను F32 అని పెట్టా. సో ISO సేమ్ ఉంది, సో ఇక షటర్ స్పీడ్ అనేది సేమ్ ఉంది. సో ఇక్కడ చూసినట్లయితే ఒక పిక్ తీద్దాం. సో ఇక్కడ చూసారు కదా, మనకి అసలు ఏం కనిపించట్లేదు పిక్లో వచ్చేసి. సో మీకు కనిపిస్తుందా ఏమన్నా? సో ఇక్కడ పిక్ అనేది ఏం కనిపించట్లేదు. సో ఈ పిక్ వచ్చేసి మనం F14లో పెట్టాము, ISO వచ్చేసి 1600. సో ఇందులో చూసినట్లయితే మనకి F అనేది F32 పెట్టాము, ISO వచ్చేసి 1600. సో ఇక్కడ మనం ఎందుకు ఇలా అవుతుంది, ISO మనం ఫుల్ పెట్టుకుంటే బ్రైట్గా వస్తుంది అన్నారు కదా. సో ఇప్పుడు బ్లాక్గా ఎందుకు వస్తుందని మీకు డౌట్ వచ్చింది కదా. సో అక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకి అపర్చర్ అనేది సైజు పెంచామంటే ఈ యొక్క అపర్చర్ అనేది చాలా చిన్నగా అవుతుంది అన్నమాట. సో ఇట్లా చుక్కలాగా అవుతుంది అన్నమాట. సో అప్పుడు మనకి అమౌంట్ ఆఫ్ లైట్ ఉంది కదా, అది చాలా తక్కువగా వెళ్ళింది కాబట్టి మనకి ఆ లైట్ ఎంత తక్కువగా వెళ్తే అంతగా మనకి బ్లాక్గా వచ్చింది అన్నమాట. అందుకే మనకి యొక్క ఇమేజ్ అనేది ఇలా వచ్చిందన్నమాట. సో ఇప్పుడు మనం ISO ఇంక్రీజ్ చేద్దాం ఇప్పుడు ఇన్ కేస్. సో ఏమవుతుందని ఇప్పుడు చూద్దాము. సో నేను 6400కి పెట్టాను. సో ఇప్పుడు ఒక పిక్ తీద్దాం. సేమ్ F32 ఉంది, కాకపోతే ISO ఒకటి 6400కి పెంచాను. సో ఇప్పుడు మనం ఏమవుతుందని చూద్దాము. ఐషు సర్లే లైట్. సో ఇక్కడ చూసారు కదా మనకి, సో మనకి సేమ్ ఉంది. అంటే మనకి అమౌంట్ ఆఫ్ లైట్ అనేది అంతే ఉంది, అంటే అపర్చర్ యొక్క సైజ్ అనేది ఇంతే ఉంది. చూసారు కదా, మనకి ISO 6400 పెంచేసరికి F29 అంటే F అనేది అపర్చర్ యొక్క సైజ్ అనేది మనకి ఫిక్స్డ్ అయిపోయింది అన్నమాట. 29 వరకే ఉంది. సో మనకి ఇంక్రీజ్ చేయడానికి రావట్లేదు. 29 అనేది లాస్ట్ అన్నమాట. సో 29 కంటే మనం ఇక్కడ పెంచలేం, కాకపోతే తగ్గించగలుగుతున్నాం, కాకపోతే పెంచడానికి ఏం లేదు. సో ఇందులో చూసినట్లయితే నేను దీంతో పిక్ తీసాను కదా, F29తో పిక్ తీసినట్లయితే మనకి ఈ యొక్క పిక్ అనేది ఇలా వచ్చింది. అంటే మనం అపర్చర్ అనేది పెంచాం, అంటే ఇందులో ఉన్న అపర్చర్ సైజ్ అనేది తగ్గుతుంది. ISO అనేది ఇంకా ఇంక్రీజ్ చేసాం. లాస్ట్ వచ్చేసి మనకి అపర్చర్ సైజు 29 ఉంది. సో అక్కడ ISO అనేది తన పని తాను చేసింది, అంటే బ్రైట్నెస్ని పెంచింది. కాకపోతే అపర్చర్ వచ్చేసి మనకి ఆ యొక్క అమౌంట్ ఆఫ్ లైట్ ఉంది కదా, అది చాలా తక్కువ వెళ్ళింది. కాకపోతే ISO అనేది బ్రైట్గా వచ్చి చూపించింది అన్నమాట. సో ఇక్కడ మీకు ఈ పిక్ చూస్తే అర్థమవుతుంది అన్నమాట. సో ISO అనేది బ్రైట్నెస్ని ఇంక్రీజ్ చేయడానికి, అపర్చర్ వచ్చేసి అమౌంట్ ఆఫ్ లైట్ మనకి ఎంత వెళ్ళాలి లోపలికి అనేది ఈ యొక్క అపర్చర్ అనేది యూజ్ అవుతుంది అన్నమాట.
సో మీకు ఈ యొక్క అంటే నేను అన్ని మాన్యువల్ మోడ్లో పెట్టి చేశాను. సో చూసారు కదా, నేను అంతా మాన్యువల్ మోడ్లోనే చేశాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, మీకు డిఎస్ఎల్ఆర్ యొక్క మనకి 3 పిల్లర్స్ ఉన్నాయి కదా, అపర్చర్, ఐఎస్ఓ, షటర్ స్పీడ్ వచ్చేసి ఎలా వర్క్ అవుతున్నాయని. సో మీకు ఇంకా ఏమైనా సలహాలు సందేశాలు కావాలి అనుకుంటే నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.